పురాణంలో కూడా పేర్కొనబడిన భువనేశ్వర్లోని అతిపెద్ద మరియు పురాతన దేవాలయాల్లో ఈ లింగరాజ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఒరిస్సా శైలి మరియు కళింగ శైలిలో నిర్మించబడింది. అసలు ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. ఈ ఆలయం ఉన్న ప్రాంతంను ఏకామ్ర క్షేత్రం అని పిలుస్తారు. దీనికి కారణం ఏంటంటే ఏకామ్ర అంటే మామిడి చెట్టు అని అర్థం. అయితే ఈ లింగరాజ దేవాలయంలోని లింగం ఈ మామిడి చెట్టు కింద వెలసిందట. అలాగే ఆలయ ప్రాంగణం లోపల అనేక దేవతలు మరియు దేవతలను ఆరాధించడానికి అంకితం చేయబడిన పెద్ద సంఖ్యలో చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇవి 50కి పైగా ఉంటాయి. అలాగే ఆలయ గోడలపైన శాసనాలు కూడా చెక్కబడి ఉన్నాయి. మరియు ఆలయంలోని అన్ని మందిరాలు సురక్షితంగా నిర్మించబడ్డాయి. సింహద్వారం గుండా ఆలయంలోకి అయితే ప్రవేశించవచ్చు. ఇక్కడ సింహద్వారం వద్ద ఇరువైపులా సింహాలు కనిపిస్తాయి. ఆలయ పేరులోనే అర్థం ఉంది. అదేంటంటే లింగరాజ అంటే లింగాలన్నిటికీ రాజు.